వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను కుర్బానీ కా మిఠా చేస్తున్నాను. 200 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం రాత్రి నానబెట్టిన తర్వాత బెలూన్స్లా ఉబ్బిపోయాయి చూడండి. మధ్యలో గింజ ఉంటుంది, అది తీసేయాలి. అది మనకి యూజ్ అవుతుందండి. దాంట్లో బాదం పప్పులా ఉంటుంది. వీటిని ఆప్రికాట్స్ అని కూడా అంటారు. ఈ స్వీట్ పెళ్ళిళ్ళలో బాగా చేస్తారు. నానబెట్టిన నీళ్ళతోనే వండుకోవాలండి వీటిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. నైట్ అంతా నానతాయి కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతాయి. 200 ఆప్రికాట్స్కి మనకి 150 గ్రామ్ షుగర్ పడుతుంది. ఆప్రికాట్స్ ఉడికే వరకు మనం ఈ గింజల్ని పగలగొట్టి లోపల ఉన్న బాదాన్ని తీసుకుందాము. షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. ఆప్రికాట్స్ అనేవి చేదుగా ఉంటాయి, అందుకే మనం షుగర్ ఎక్కువగా తీసుకుంటాం. ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు పెళ్ళిళ్ళలో, కానీ నేను కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ని యాడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను కుంకుమ పువ్వునే వాడతాను దేంట్లోనైనా. పిల్లలు తింటారు కదా, అందుకని. ఈ వాటర్ మరుగుతున్న కొద్దీ చిక్కబడతాయి మనకి. షుగర్ మొత్తం బాగా పాకం వస్తుంది. బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం, చల్లార్చడానికి పెట్టేద్దాం. ఇది ఫైనల్ లుక్. ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను. ఇదిగోండి, రెడీ అయిపోయింది మన కుర్బానీ కా మిఠా. చూడండి ఎంత చిక్కగా ఉందో, ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. దీని మీద మనం పగలగొట్టుకున్న బాదం పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి.
అంతేనండి, రెడీ అయిపోయింది మన ఖుర్బానీ కా మిఠా. చాలా ఈజీ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.